నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో నల్లధనం పేరుకుపోవడానికి కారణాలైన మూలాల చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్న కేంద్రం తాజాగా నల్లధనం వివరాలను సేకరించే అధికారాన్ని సైనిక నిఘా సంస్థకు అప్పగించింది. హవాలా రూపంలో జరిగే లావాదేవీలు, ఉగ్రవాదులకు అందుతున్న నిధులపై ఈ సంస్థ నిఘా ఉంచుతుంది. మరోవైపు ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల అవినీతిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఇంకోవైపు 2 లక్షలు దాటిన బంగారు నగల కొనుగోళ్లపై 1% మూలాధార పన్ను విధించనుంది. ఇలా నల్లధనం కట్టడికి అవసరమైన అన్ని కోణాల్లోనూ కేంద్ర ప్రభుత్వం గట్టి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో నల్లడబ్బును అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలపై ప్రతిధ్వని చర్చలు చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు మేజర్ శివకిరణ్ గారు, మాజీ సైనిక ఉన్నతాధికారి, ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, బీజేవైఎం ఏపీ అధ్యక్షులు ఎంవీఆర్ శాస్త్రి గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు జె వేణుగోపాల్ గారు, జన్మనీ జనరల్ మేనేజర్. శివకిరణ్ గారు, నల్లధనం వివరాలను సేకరించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా సైనిక నిఘా సంస్థకు అప్పగించింది. దీంతో హవాలా అక్రమాలు, అలాగే ఉగ్రవాదులకు అందుతున్న నిధుల్ని ఏ మేరకు కట్టడి చేయవచ్చంటారు? మీరు అన్నట్టు ఉగ్రవాదము, నల్లధనము, అక్రమ సంపాదన ఇవన్నిటికీ లింకేజెస్ చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మనము సైనిక సంస్థకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ తోటి దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు కార్గిల్ యుద్ధం అయినప్పుడు 1998లో మనకు ఇన్ఫర్మేషన్ సరిగా రాలేదు. ఈవెన్ దో మనం ఆ యుద్ధం గెలిచి మనకు బాగా పేరు వచ్చింది, కానీ ఆ టైంలో మనకి ఇన్ఫర్మేషన్ సరిగా లేదు. 2002లో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన కార్గిల్ కమిటీ ఒకటి ఏర్పడి దాంట్లో ఈ సెటప్ చేసిన తర్వాత దాని కింద డిఫెన్స్ సిగ్నల్ కమ్యూనికేషన్, ఇంకోటి డిఫెన్స్ ఇమేజ్ ప్రాసెసింగ్, అంటే మానచిత్రాలు, ఉపగ్రహాల నుంచి వచ్చే మానచిత్రాలు స్టడీ చేయడము, దాని వలన మనకు ఇన్ఫర్మేషన్ రెడీగా అవైలబుల్ ఉండేది ఒక ఏజెన్సీ సెటప్ అయింది. ఇది 2002లో అయిందనమాట. సుబ్రహ్మణ్యం సారథ్యంలో. సుబ్రహ్మణ్యం గారు కరెక్ట్. అప్పుడు ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ సేకరణ మనకు బాగా అయింది. కానీ ముందు ముందు ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఉగ్రవాదం బాగా ప్రబలమైనప్పుడు దానికి సపోర్ట్గా ఫైనాన్షియల్ ఫండింగ్ ఏదైతే వస్తుందో దాని ఇన్ఫర్మేషన్ మనకు చేరేది కాదు. బేసిక్ ట్రూప్ మూవ్మెంటు అవన్నీ కనిపించేది, కానీ ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చేదో అది మనకు సరిగా ఇన్ఫర్మేషన్ అందేది కాదు. సో ఈ స్టెప్ దాంతో మనకు ఆ ట్రాన్సాక్షన్స్ కూడా తెలుస్తున్నాయి. ఈ స్టెప్ ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ కోసమే లిమిటెడ్గా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అప్పుడు అక్కడ ఉగ్రవాదం ఉన్న ఏరియాల్లో మీకు ఒక సిచ్యువేషన్ డెవలప్ అవుతుంది అంటే చాలా పారామీటర్స్ ఉంటాయి. వాటి మీద అన్ని నిఘా పెట్టడానికి ఇప్పుడు ముందు పరిస్థితుల్లో మనము ఈ సిట్ కానివ్వండి, వేరే ఇతరతర ఏజెన్సీస్ మీద డిపెండ్ అయ్యేది. ఇది అప్పుడు కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఆర్మీ ఇంటెలిజెన్స్ యూనిట్స్కే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తొందరగా యాక్షన్ తీసుకొని ఇది అక్కడ ఉగ్రవాదానికి డిటరెంటే కాకుండా దాన్ని అక్కడే మనము ఆపగలిగే పరిస్థితిలో ఉండగలుగుతాము. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని తక్కువ అవుతాయి. టెర్రరిస్ట్ సపోర్టింగ్ కోసము ఫైనాన్షియల్ ఫండింగ్ చాలా వస్తుంది. ఇప్పుడు దాన్ని అరికట్టడానికి అన్ని ఆపరేషన్స్ కలిసి స్ట్రాటజీగా ఉంటే మనం ఏమైనా సొల్యూషన్ చూడగలుగుతాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు, దేశంలో నల్లధనం పెరిగిపోవడానికి మూల కారణాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అవినీతిని అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దుని తొలి అడుగుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిస్తున్నారు. మరి ఈ చర్యలు ఈ పోరును ఏ విధంగా ఉధృతం చేస్తాయి? ఈరోజు ప్రధానంగా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మనం ఈ డిఐఏని, దాంతోపాటు రా ఏదైతే ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే రా ఉందో రాకు, వాటితో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీకి సంబంధించిన విషయంలో, తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒకటి ఏదైతే సిట్ ఏదైతే ఉందో వాటితో పాటు, అది కాకోకుండా దాదాపు 16 సంస్థలకు, మొత్తం 20 సంస్థలకు ఈ యొక్క నల్ల డబ్బును అన్వేషించేటువంటి యొక్క బాధ్యతలను అప్పచెప్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ముందడుగేసింది. ఎంత గొప్ప విషయం అంటే, ఇప్పటిదాకా మనం గత 10 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు ఒక సిట్ వేయండి, విదేశాల్లో ఉన్న డబ్బు తీసుకురావడానికి దాని మీద ప్రయత్నం చేయండి అంటే ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే ఈరోజు 20 సంస్థలను ఎవరు అడగకపోయినా కూడా బయటకు తీసుకొచ్చారంటే దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఉదాహరణకు కర్ణాటకలో నేను పార్టీ చెప్పదలుచుకోలేదు, కానీ ఒక మంత్రి రమేష్ ఎల్ జాల్కోర్ అనే ఒక మంత్రి, ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రి 162 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అన్డిస్లొకేటెడ్ మనీని ఈరోజు గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. దాంతోపాటు అతని దగ్గర కిలోలకు సంబంధించినటువంటి బంగారు కానీ లేదా లక్షల రూపాయలకు సంబంధించిన మనీ కానీ దొరికింది.
అంటే ఉద్దేశం ఏం చెప్తున్నానంటే ఈ రకంగా ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ఐటీ వింగ్ ఏదైతే ఉందో లేకపోతే ఈడీ ఏదైతే ఉందో ఈ 2-3 సంస్థలే చేయలేవు ఈ దేశంలో. కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చే సమాచారాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. చిన్న ఉదాహరణ చెప్పాలంటే మనం బాగా పెద్ద ఎత్తున ఈ ఐసిఐజే ఇంటర్నేషనల్ కన్సార్డియం ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఒక నివేదిక బయటపెట్టిందో ఆ ఒక్క నివేదిక ఆధారంగా ప్రభుత్వం 16,200 కోట్ల రూపాయలు విదేశాల నుంచి డబ్బు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఒక విశ్వాసం అయితే ఈ రోజు ఉంది. నల్ల డబ్బు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు నిద్రపోయే పరిస్థితి లేదు. మార్చి మనకు 31 వరకు గడువు ఉంది. దీని తర్వాత ఇంకా కఠినమైనటువంటి చర్యలు ఈ దేశంలో వచ్చేది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ దేశంలో ఒక ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది. పన్నులు చెల్లించేటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు ఒక్కరు కాదు 18 లక్షల మంది ఖాతాల మీద ఈరోజు ప్రభుత్వం నిఘా పెట్టింది. 18 లక్షల మంది ఖాతాల్లో ప్రభుత్వం ఎస్ఎంఎస్ల ద్వారా ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తే 5,27,000 మంది ఖాతాదారులు ఐటీ డిపార్ట్మెంట్కి వాళ్ళు నివేదిక ఇచ్చారు. మేము మా దగ్గర ఉన్న డబ్బు దీనికి సంబంధించినటువంటి అంటే ఒక గొప్ప ముందడుగా నేను భావిస్తాను. శాస్త్రి గారు, ప్రభుత్వ సంస్థల అవినీతిపైన కాకుండా ప్రైవేట్ సంస్థలు అలాగే ప్రైవేటు వ్యక్తుల అవినీతిపైన కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిఘా పెట్టింది. మరి ప్రైవేటు వ్యక్తుల్ని చట్టపరిధిలోకి తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని ఏ కోణంలో చూడాలి? మన అవినీతి నిరోధక చట్టం 1988లో దానికి చట్టపరంగా కొన్ని సవరణలు తీసుకురావాలని తీర్మానించారు 2011లో. అప్పుడు కార్యరూపం దాల్చలేదు. 2013లో ఒక రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఒకటి ఫామ్ అయ్యి దీని గురించి దాదాపు 19 సెక్షన్లు అమెండ్మెంట్స్కి వాళ్ళు ప్రతిపాదించారన్నమాట. దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే ప్రైవేట్ సంస్థల్లో ఆల్రెడీ ఉంది కొంత కంట్రోల్ ఉంది, కానీ ఈ అవినీతి నిరోధక చట్టంలో ఎక్కడా కూడా ప్రైవేట్ రంగ సంస్థల్లోని అవినీతిని ఎలా అరికట్టాలనే దానికి అంచనాలు కానీ మనకు దాని తగిన చట్టాలు కానీ రూపుదాల్చలేదు. ఓ 2-3 సెక్షన్లు దాని గురించి రిఫర్ చేసే కానీ ఎఫెక్టివ్ కంట్రోల్ అనేది లేకుండా పోయింది. దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ప్రైవేట్ రంగ సంస్థలని మన పదునైన చట్టాలు తీసుకొచ్చి వాటి జాగ్రత్తగా కంట్రోల్ చేయాలంటే కనుక ఏ విధంగా చేయాలి అనేది డిసైడ్ చేసి దానికి కొన్ని కార్యాచరణ రూపుదాల్చిందండి. దాంట్లో ప్రధానంగా ఏంటంటే కార్పొరేట్ సంస్థల్లో మన ఇండియాలో ఎస్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు 1990 దాటిన తర్వాత ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అప్రాక్సిమేట్గా 25-30% మన గూడ్స్ సర్వీసెస్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం కానీ కొన్ని ఉపకరణాలు మన దిగుమతులు చేసుకోవడం కానీ చాలా వరకు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనేది ప్రతిపాదించారు. ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే కార్పొరేట్ సంస్థలు ఎస్పెషల్లీ వాటి యాజమాన్యాన్ని వాటి ఎంప్లాయీస్ని ఎవరైనా సరే అవినీతి అక్రమ చర్యలు వాళ్ళ సంస్థల మధ్యలో కావచ్చు, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో కావచ్చు, పనులు చేయించుకోవడానికి లైసెన్సులు తీసుకురావడానికి అక్రమాలు జరగచ్చు, అవినీతి అక్రమాలు జరగచ్చు. ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలంటే టాప్ మేనేజ్మెంట్నే కాకుండా ఉద్యోగుల్ని కూడా మనం గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ చేసి వాళ్ళకి దాదాపు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, ఫైన్తో పాటు అది ప్రతిపాదించారు. అదే కాకుండా ఒకవేళ ఎంప్లాయీ ఏమన్నా అవినీతి అక్రమాలు పాల్పడినా కానీ దానికి కంపెనీనే రెస్పాన్సిబుల్ అనేటది కాదు, అంటే దాని ఒక పనిషబుల్ అఫెన్స్ కింద ట్రీట్ చేసి ఇండియన్ పీనల్ కోడ్ కూడా దీనికి అటాచ్ చేసి వాళ్ళని క్రిమినలైజేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్టివిటీని చేస్తే కానీ ఇవి మనం కంట్రోల్ చేయలేము అన్న ఒక అభిప్రాయానికి వచ్చారండి. తదనుగుణంగా మార్పులు తీసుకురావడం, ఈ సెక్షన్స్ అమెండ్ చేస్తే కనుక మన కార్పొరేట్ సెక్టార్లో కూడా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఒక విధమైన రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ, టువర్డ్స్ గవర్నమెంట్, టువర్డ్స్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం వలన మనం దాని అవినీతిని కొంతవరకు రూపుమాపచ్చు అనే అభిప్రాయానికి గవర్నమెంట్ వచ్చిందండి. వేణుగోపాల్ గారు, 2 లక్షలు మించిన నగదుతో బంగారు నగలు కొనుగోలు చేస్తే 1% మూలాధార పన్ను విధించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా నల్లధనం రూపాంతరం చెందే మొదటి అంశం బంగారంగానే అందరూ భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల వల్ల నల్లధనాన్ని ఏ మేరకు అరికట్టవచ్చు? భారతీయులు ఎక్కువగా నిల్వ చేసే అంటే సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసే ఒక 2 అసెట్ క్లాసులు ఏంటంటే ఒకటి రియల్ ఎస్టేట్, 2 గోల్డ్. లేదా రెండిట్లో కూడా ఒక 55 నుంచి 60 లక్షల కోట్ల రూపాయలు రెండిట్లో కూడా పెట్టుబడులు పెట్టారు ఇండియన్స్. సో మనది ఒక 2.2-2.3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనుకుంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం బ్యాంకుల్లో ఎఫ్డీస్ కావచ్చు, సేవింగ్ అకౌంట్ కావచ్చు, ఆర్ కరెంట్ అకౌంట్ కావచ్చు, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో రకరకాల స్కీమ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, సీనియర్ సిటిజన్, ఇవన్నీ కూడా ఏంటంటే అకౌంటబిలిటీ ఉన్నాయి. అసలు ఏటూ రాకుండా ఉన్నది ఏంటంటే రియల్ ఎస్టేట్. సో ఆ రియల్ ఎస్టేట్ కోసం రెగ్యులేటరీ బిల్ ఒకటి, అంటే రియల్ ఎస్టేట్ బిల్ ఒకటి ఇచ్చేయడం జరిగింది. రెండోది గోల్డ్. కాబట్టి గోల్డ్లో ఏం చేశారంటే ఫస్ట్ ఇనిషియల్గా గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచారు. అరౌండ్ 2% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని కాస్త 10% పెంచారు. అయినా కూడా మన వాళ్ళు ఎక్కడ తగ్గకుండా ప్రతి సంవత్సరం ఒక 650-700 టన్నుల బంగారాన్ని విదేశాలను దిగుమతి చేసుకుంటున్నాం. సో మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రావడానికి ముఖ్యంగా 3 ముఖ్యమైన ఇంపోర్టింగ్, అంటే ఒకటి ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గూడ్స్ అయితే, రెండోది క్రూడ్ ఆయిల్, మూడోది గోల్డ్. సో క్రూడ్ ఆయిల్ మన చేతుల్లో లేదు, ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి కన్జంప్షన్ ఎక్కువగా ఉంది.
మూడోది బంగారం మనకి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం దగ్గర ఒక 20 నుంచి 20,000 టన్నుల దాకా ఉంటుందని, మన ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ ప్రకారం 25,000 టన్నుల దాకా, అంటే ఇంక్లూడింగ్ టెంపుల్స్ దగ్గర అయితే ఎక్కడైతే ఏంటి. సో భారతీయుల దగ్గర 25,000 టన్నుల బంగారాన్ని ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం మనం కానివ్వండి, చైనా కానివ్వండి పోటీపడి ఇంకా తీసుకొస్తూనే ఉన్నాం. కంట్రోల్ చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీయే కాకుండా 2012లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో భాగంగా ఏంటంటే 5 లక్షల రూపాయలు పైబడిన వాటికి బంగారం ఏదైతే కొంటున్నారో వాటికి 1% TCS ట్యాక్స్ కలెక్టరేట్ సోర్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు మొన్న బడ్జెట్ 2017-18 ఫైనాన్షియల్ ఇయర్కి ఏదైతే బడ్జెట్ మనం ప్రజెంట్ చేశారో ఆ బడ్జెట్లో ఏం చెప్పారంటే 3 లక్షలు దాటిన నగదు లావాదేవీలన్నింటిని కూడా రిస్ట్రిక్ట్ చేయాలి, ఆపేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక మంచి చర్య, మెయిన్గా బ్లాక్ మనీని అరెస్ట్ చేసే ఉద్దేశంతో తీసుకుంది. దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు కొత్తగా 2 లక్షలు దాటితే బంగారం ఇంతవరకు ఏంటంటే ఓన్లీ బులియన్ వరకే ఉండేది. ఇప్పుడు జ్యువెలరీ మీద, బంగారు నగల మీద కూడా 2 లక్షలు దాటిన కొనుగోలు ఏదైనా చేస్తున్నారు అంటే అక్కడ ఎవరైతే అమ్మేవాళ్ళు ఉన్నారో ఆ షాప్ ఓనర్స్ వాళ్ళు దే హ్యావ్ టు కలెక్ట్ 1% TCS. ఒకేసారి మీరు పెద్ద అమౌంట్ తీసుకెళ్లి లంసమ్ తీసుకెళ్లి కొంటే డెఫినెట్గా మీరు పిక్చర్లోకి వస్తారు. అట్లా కాకుండా తెలివిగల ఇన్వెస్టర్స్ లేకపోతే తెలివిగల వ్యక్తులు ఏం చేస్తున్నారు, రెగ్యులర్ ఇంటర్వల్స్లో తలా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అట్లా కొంటూ ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్కువ చేస్తున్నారు తప్ప ఒకసారి వాళ్ళు ఆ బ్రాకెట్లోకి రాడార్లోకి కనపడకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఈ 2 lakhs అనేది పెట్టడం వల్ల ఏంటంటే డెఫినెట్గా మనకి కొంతవరకు బంగారం అంటే ముఖ్యంగా దేశంలో అంటే పొదుపు మదుపు ఎంత ఇంపార్టెంటో, బట్ మీరు కష్టపడి సంపాదించిన అమౌంట్ని పార్క్ చేస్తే పర్వాలేదు వేరే రెవెన్యూస్లో, బట్ ఇలా మీరు అక్రమ మార్గంలో కూడగట్టిన నల్ల డబ్బును కనుక రియల్ ఎస్టేట్లోనూ, బంగారంలోనూ, ఇంకొక అసెట్ క్లాస్లోనూ కనుక పెడితే అంటే గవర్నమెంట్కి ఎలాంటి ₹1 ట్యాక్స్ కట్టకుండా పన్ను ఎగవేత చేస్తూ ఇట్లాంటి మార్గాల్లో కనుక పెట్టుబడులు పెడితే ఇది కరెక్ట్ కాదు, మన దేశం వృద్ధి పదంలోకి ఇదవ్వడానికి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఇట్లాంటి చర్యలు ఏవైతే తీసుకున్నారో డెఫినెట్గా పనిచేస్తాయి. శివకిరణ్ గారు, దేశంలో అవినీతిని గుర్తించే అధికారాన్ని సిట్, రా, అలాగే IB, CBI, ACB వంటి 20 నిఘా సంస్థలకు ప్రభుత్వాలు అప్పగించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి సైనిక నిఘా సంస్థ కూడా చేరింది. మరి శాఖల మధ్య ఎటువంటి స్పష్టమైన సమన్వయం ఉండాలి? ఉగ్రవాదానికి ఆర్థిక నిధులు ఇచ్చే కన్స్పిరసీని అటాక్ చేయడానికి కోసం చేసే చర్య ఇది. సో మీరు అన్నట్టు సమన్వయం అనేది చాలా అవసరం. డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, కానీ ముందు కూడా ఎస్పెషలీ JNK ఏరియా, నార్త్ ఈస్ట్ ఏరియాలో ఆపరేట్ చేస్తున్నప్పుడు ఆర్మీ సర్వీసెస్కి ఒక హ్యాండిక్యాప్ అనమాట, ఇన్ఫర్మేషన్ లేక. ఇప్పుడు దీంతో క్రాస్ బార్డర్ వైర్ ట్రాన్స్ఫర్స్ ఇన్ఫర్మేషన్, అటువంటి వేరే మనీ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ తొందరగా యాక్సెస్ అవుతారు వీళ్ళు. దాంతో గ్రౌండ్ మీద యాక్షన్ తీసుకునే అవకాశం కుదురుతుంది. అదే కాక ఎన్ని రోజుల నుంచి ఆర్మీ యూనిట్స్కి ఈ ఎక్స్పీరియన్స్ లేదు, ఈ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ లేదు వీటిని డిటెక్ట్ చేసేది. ఏవైతే వేరే 20 ఏజెన్సీస్ ఉన్నాయో ఒక ప్రాసెస్ లాగా కంట్రీ వైడ్ ఇవన్నీ వాళ్ళు చాలా రోజుల నుంచి ప్రాసెస్ చేస్తున్నారు. దాంతో ఈ కోఆర్డినేషన్ వీటి మధ్యలో ఉంటే ఇద్దరికి ఒక లెర్నింగ్ ఎక్సర్సైజ్. ఉగ్రవాదం ఉన్న ఏరియాలో ఆర్మీ చాలా నుంచి ఉంది కాబట్టి టెరైన్ ఫెమిలియారిటీ, అక్కడ ఉండే పరిస్థితులు వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి అక్కడ దాన్ని అరికట్టవచ్చు అనమాట. వేరే ఏరియాస్లో ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆల్సో క్యాన్ హెల్ప్. సో ఇవన్నీ కలిసి పనిచేస్తేనే దాంట్లో ఉంటుంది. నల్లధనాన్ని, అవినీతి అరికట్టే విషయంలో ముఖ్యంగా సైనిక నిఘా సంస్థ ఎలాంటి కీలకమైన భూమిక పోషించాలి? ఇందుకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం లభించాలి? ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ ఆ స్పెసిఫిక్ ఏరియాలో వీళ్ళకి రావాలి. తర్వాత ఇన్ఫర్మేషన్ రాగా దాని మీద యాక్ట్ చేసే మ్యాండేట్ ఉండాలి. ఇప్పుడు కూడా మీరు కాశ్మీర్లో చూస్తుండొచ్చు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సర్వీసెస్ మీద. మీరు ఫైర్ చేసినప్పుడు నీ కింద చేయాలి, ప్లాస్టిక్ బుల్లెట్స్ కూడా, రబ్బర్ బుల్లెట్స్ కూడా వాడద్దు. ఆ రెస్ట్రిక్షన్స్ ఆర్మీకి స్ట్రెంగ్త్ ఇచ్చే అవసరం ఉందన్నమాట. ఇప్పుడు బీజేపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు ఇక్కడ. ఒక వాతావరణం వేరే తరాగా ఉంది. నిన్న ఆర్మీ చీఫ్ అన్నారనమాట, ఆర్మీ ఈజ్ ఫ్రీ టు అటాక్ దోస్ పీపుల్ హూ ఆర్ అగేన్స్ట్ ద కంట్రీ. ఎవరైతే పాకిస్తాన్ ఫ్లాగ్స్ వేవ్ చేస్తున్నారో, రాళ్ళేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చని. అయితే ఆ రిజాల్వ్ స్ట్రెంథెన్ చేసే చాలా అవసరం ఉందో ఇటువంటి స్టెప్స్ తోటి మనకు అక్కడ ఉన్న ఎవరైతే ఇన్వాల్వ్డ్ ఉన్నారో దీంట్లో వాళ్ళ మీద ఒక నిఘా పెట్టే అవకాశం మనకు స్ట్రైట్గా దొరుకుతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఒక టూల్ కూడా మనకు దొరుకుతుంది అనమాట. విష్ణువర్ధన్ రెడ్డి గారు, దేశంలో నల్లధనం ఇప్పటికే అనేక రూపాలను సంతరించుకుంది. ముఖ్యంగా బంగారం, స్థిరాస్తి, షేర్లు వంటి రూపాల్లో నల్లధనం మారిపోతోంది. ఈ పరిస్థితుల్లో నల్లధనాన్ని, అవినీతిని అరికట్టడానికి బినామీ చట్టాన్ని ఏ విధంగా కఠినతరంగా ప్రయోగించాలి? 2016 నవంబర్ 1 బినామీలకు సంబంధించినటువంటి ఒక సవరణలతో కూడుకున్న చట్టాన్ని మనం భారత పార్లమెంట్లోకి తీసుకొచ్చాం. నవంబర్ 8న నోట్ల రద్దు ప్రకటన వచ్చింది. అంటే మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వం ఎంత జాగృతగా ఈ రకంగా మనం 2000 నవంబర్లో 8న ప్రకటన వస్తూ ఉంటే
ఒకటినే ఎందుకు చర్యలు చేపట్టారంటే ఖచ్చితంగా ఇది ఇంకొక రూపాంతరం చెందుతుంది, మనం చేసుకునే చర్యలను ఇప్పటిదాకా మన పెద్దలు వేణుగోపాల్ గారు చెప్పినట్లు దాన్ని ప్యారలల్గా కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీరు చెప్పినటువంటి కీలకమైనటువంటి ప్రశ్న ఇది. మనం ఎన్ని రకాల చర్యలు చేపట్టినా కూడా ఈ బినామీలకు సంబంధించినటువంటి విషయంలో బినామీల చట్టం 1988లోనే వచ్చింది. అయితే 1988లో వచ్చిన చట్టంలో 9 సెక్షన్లు మాత్రమే పెట్టి అది వస్తే దానికి సరైనటువంటి కోరలు లేవు, దాన్ని అందరూ కూడా మిస్యూజ్ చేసుకున్నారు. చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకుని దాని ఆ చట్టం అనేది భయం లేకోకుండా పోయింది. ఇప్పుడు వచ్చిన చట్టం లేదంటే 72 సెక్షన్లు పెట్టడం జరిగింది. ఏ రకంగా తీసుకొచ్చారు ఈ చట్టాన్ని అంటే, ఒకవేళ మీ దగ్గర నల్ల డబ్బు సంపాదించినటువంటి కొంతమంది వ్యక్తులు బినామీ పేరుతో మీతో ఆస్తులు పెట్టారనుకోండి, ఈరోజు మీరు మీ ఆస్తిని ప్రభుత్వం గుర్తించిన తర్వాత దాన్ని సీజ్ చేయడంతో పాటు ఎవరిదైతే ఆస్తి ఉంటుందో అతన్ని మళ్ళీ 25% మళ్ళీ కూడా డబ్బు కట్టించుకోవడం. 2, అతనికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడం. 3, నువ్వు బినామీ ఆస్తి డబ్బు పెట్టుకున్నందుకు నిన్ను కూడా ఎక్స్క్యూజ్ చేయకోకుండా మిమ్మల్ని కూడా 5 సంవత్సరాలు ఆ పరిధిలోకి తీసుకొచ్చి మీకు శిక్ష వేసేటువంటి ఒక కఠినమైనటువంటి కోరలు కలిగినటువంటి చట్టాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. చిన్న ఉదాహరణ మనం చెప్పొచ్చు. ఈ బినామీ చట్టం ఏ స్థాయిలో అంటే, తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రముఖ వ్యక్తి తన ఇంట్లో పనిచేసేటువంటి ఒక అకౌంటెంట్, 18,000 రూపాయలు అతను వేతనం ఇచ్చేటువంటి అకౌంటెంట్ ఒక సిమెంట్ ఇండస్ట్రీకి మేనేజింగ్ డైరెక్టర్గా దరఖాస్తు చేసుకోవడం అయిపోయింది, అనుమతులు వచ్చే స్థాయి కూడా అయిపోయింది. కొంతమంది కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కొన్ని కన్సాల్డియము లేకపోతే కొన్ని సొసైటీల పేర్లు పెట్టి ఈ చార్టెడ్ అకౌంట్స్ కొంతమంది దురదృష్టం ఏంటంటే, అందరూ నేను అన్నాను కానీ కొంతమంది చార్టెడ్ అకౌంట్స్ మేధావులే ఈ ఆర్థిక నేరాలు ఎట్లా చేయొచ్చు అనేటువంటి దానికి వాళ్ళకు ఒక ఏజెన్సీలు పెట్టుకొని సహకరించేటువంటి దుష్పరిణామాలు ఈ దేశంలో కనపడుతున్నాయి. ఇప్పుడు ఎంవీఆర్ శాస్త్రి గారు చెప్పారు, ఈ గోల్డ్కి సంబంధించినటువంటి విషయంలో చాలా మనకు లైవ్ ఎగ్జాంపుల్ కనపడుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏంటంటే ఈ బినామీ ఆస్తులకు సంబంధించిన విషయంలో చట్ట పరిధిలో నుంచి ఎవరూ తప్పించుకోకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టేదానికి అవకాశము ఇప్పుడు స్పష్టంగా ఈ చట్టంతో కనపడుతుంది. శాస్త్రి గారు, ఓవైపు నల్లధనంపై అవినీతిపై ప్రభుత్వం వితృతంగా పోరుసు కొనసాగిస్తోంది, మరోవైపు డిజిటల్ లావాదేవీల వినియోగానికి సంబంధించి విస్తృతమైన ప్రచారాన్ని కల్పిస్తోంది. మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ బహుముఖ చర్యల వల్ల దేశంలో పటిష్టమైన పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా రూపుదాలుస్తుంది, సమీప భవిష్యత్తులో ఎలాంటి ఫలితాన్ని మనం చూడవచ్చు? అవినీతి పెచ్చిపోరడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉంటాయండి. దేశంలో ఏ దేశంలోనైనా సరే అధికార దుర్వినియోగం, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ కానీ పబ్లిక్ అసెట్స్ కానీ, దాని తర్వాత ఈ టెండర్స్ ప్రక్రియలు, లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్లో కానీ మనకి సంబంధించిన దేశానికి సంబంధించిన ఉపకరణాలు కానీ సర్వీసెస్ కానీ మనం దిగుమతి చేసుకోవడంలో జరిగే అక్రమ లావాదేవీలు, వాటికి లంచాలు ఇవ్వడం కానీ వీటి మూలాన కానీ చాలా వరకు ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఈ అవినీతి వటవృక్షంలాగా ఓడలు తీసేసుకుని పెరిగిపోవడంతో ఒక సామాన్య ప్రజానీకానికి పొలిటికల్ సిస్టమ్ మీద కానీ పొలిటికల్ లీడర్స్ మీద కానీ ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ మీద ఎకనామిక్ సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది రోజు రోజుకి. అక్రమ లావాదేవీలని కానీ అవినీతి రహిత సమాజాన్ని మనం నిర్మాణించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి అనే పద్ధతుల్లో ఆలోచించి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అవినీతిని నల్లధనాన్ని ముందర ఈ రూపుమాపాలంటే ఏం చేయాలనే దిశగా మోర్ దాన్ 60% క్యాష్ రిలేటెడ్ సొసైటీలో ఉన్న మన ఇండియన్ ఎకానమీలో 500,000 రూపాయల నోట్లని రద్దు చేయడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే క్యాష్లెస్ సొసైటీ అంటే పూర్తిగా నగదు రహిత సమాజం కాకుండా క్యాష్ లెస్, కొంచెం తక్కువతో క్యాష్ ఆపరేట్ చేసుకునే విధంగా సొసైటీని బిల్డప్ చేయడానికి డిజిటల్ లావాదేవీలని దాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఈ డిజిటల్ లావాదేవీల మూలాన మనకి జరిగే ఉపక్రియలో మనకి లాభపడే అంశాలు ఏంటంటే నగదు రహిత ట్రాన్సాక్షన్ జరగడం, ట్రాన్స్పరెన్సీ పెరగడం అనేది, ట్యాక్స్ కాంప్లియన్స్ టు ది కంట్రీ అనేది జరుగుతుంది. దీని మూలాన ఒక విధమైన అందరికీ అకౌంటబిలిటీ, ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది ప్రజల్లో, సామాన్య ప్రజానీకంలో కూడా. ఈ క్యాష్లెస్ సొసైటీని క్రియేట్ చేయడం, డిజిటల్ లావాదేవీలు అనేది లాంగ్ రన్లో ఎకానమీని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. షార్ట్ రన్లో ఇమీడియట్గా దాని మూలన మనకేమి కొంచెం తాత్కాలికమైన కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే ప్రయోజనాలు తాత్కాలికంగా ఉండదు, కానీ లాంగ్ రన్లో మటుకు ఎకనామిక్ సిస్టమ్ని క్లీనప్ చేయడానికి ఈ ప్రాసెస్ ఉపయోగపడుతుందంటే సందేహం లేదు. ఇదే కాకుండా ఏంటంటే ఇది ఒక్కటే మన దేశానికి ఆర్థిక పరిపుష్టికి అవినీతి రహిత సమాజానికి ఉపయోగపడుతుందంటే చెప్పలేముండి. అది అవినీతి పోవడానికి అనేది డిజిటల్ లావాదేవీలు లేకపోతే నగదు రహిత సొసైటీ ఇలాంటివి వర్కౌట్ చేయడానికి కాకుండా అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేస్తేనే కానీ ఒక గవర్నమెంట్, పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు, సివిల్ సొసైటీస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇవన్నీ కలిపి ఒక చర్చా వేదిక మీదకి వచ్చి ఏ విధంగా అవినీతిని రూపుమాపడానికి మనం ప్రయత్నించాలి. ఎస్పెషల్లీ ఇందాక మనం డిస్కస్ చేసుకుంటే ప్రైవేట్ సంస్థల్లో అవినీతి అనేది లంచం ఇచ్చిపుచ్చుకోవడమే కాదండి, ఒక బ్యాలెన్స్ షీట్ ఫడ్జింగ్ చేయడం కానీ, లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ చేయడం కానీ,
ఎకనామిక్ లావాదేవీల్లో అక్రమ లావాదేవీలు చోటు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా కరప్షన్ కిందకి వస్తాయండి. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా మనం కంట్రోల్ చేసి ఓవరాల్ అవినీతి రహిత సమాజం కోసం చేస్తే కనుక దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతున్నది. ఒక పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే కానీ ఇవన్నీ జరగవండి. ఈ దిశగా ఆల్రెడీ కొన్ని అడుగులు పడ్డాయి. భవిష్యత్తులో ఒక 4-5 ఏళ్లలో దీని రిజల్ట్స్ మనం చూడొచ్చు. కొంతవరకైనా మనం అవినీతిని కంట్రోల్ చేయగలిగితే కనుక ఆర్థిక పరిపుష్టి తప్పకుండా సంభవిస్తుంది. వేణుగోపాల్ గారు, దేశంలో నల్లధన నియంత్రణకు సంబంధించి రాజకీయ పార్టీల విరాళాల దగ్గర నుంచి ఏ ఒక్క చిన్న అంశం వదలకుండా అన్ని అంశాలపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంకా ఈ నల్లధనాన్ని అలాగే అవినీతిని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి? బ్యాంకింగ్ ఫెసిలిటీస్ రీచ్ అవ్వాలి ఒకటి. 2, ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ మీద డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మీద కొంత ఐడియా అనేది పబ్లిక్ రావాలి ఒక లేమ్యాన్కి. సో ఈ 2 జరిగినప్పుడు డెఫినెట్గా కంఫర్ట్ పెరుగుతుంది. తర్వాత ఏంటంటే మనకి ఉన్న ఒక 6 or 7 ఏరియాస్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్, గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ట్రెడిషనల్ అవెన్యూస్ లైక్ బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ కూడా ఏంటంటే చిట్స్. ఈ ఒక 6-7 రకాల పొదుపు మదుపు మార్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కనుక స్ట్రీమ్లైన్ చేసి వచ్చే ప్రతి రూపాయికి బేస్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, సో ఈ వచ్చే రూపాయిని మనం ట్రాక్ చేయాలంటే ఎక్కడ ఎంప్లాయ్మెంట్, ఎక్కడ బిజినెస్, అంటే మనం అన్ని ఏరియాస్ని, అంటే ఒక ప్రొఫెషనల్ దగ్గర నుంచి, ఒక బిజినెస్ చేసే పర్సన్ దగ్గర నుంచి, ఒక ఎంప్లాయ్ దగ్గర నుంచి అందరిని కూడా మనం కార్నర్ చేయగలిగి అందరినీ ట్రాక్ చేయగలిగినప్పుడే ఒక ఇంటర్నల్గా ఒక సిస్టమ్ డెవలప్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే ఎవరు కూడా తప్పించుకోకుండా ట్యాక్స్ బేస్ అనేది పెంచేలాగా, ట్యాక్స్ టు జీడిపి పెరిగేలాగా మనం చేయాలి. ఈ రోజు కూడా దేశంలో 5.5% మాత్రమే ఇన్కమ్ వచ్చేవాళ్ళు, అంటే ఆదాయాన్ని సంపాదిస్తున్న వాళ్ళు ట్యాక్స్ కట్టేవాళ్ళ పర్సంటేజ్ ఎంతంటే 5.5%. తర్వాత 70 సంవత్సరాలు సుమారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు కూడా 33% జనాభా 2 పూటలు తినడానికి లేదు, పేదరికంలో మగ్గుతున్నారు. అంటే ఈ రోజు కూడా 30% పీపుల్. మరి రిఫార్మ్స్ అన్ని ఎటుపోతున్నాయి అంటే, సో ఈ రిఫార్మ్స్ ఏవైతే టేకప్ చేస్తుందో గవర్నమెంట్ ఎండ్ ఒక చిన్న, అంటే ఒక విలేజ్లో ఉన్న ఒక నార్మల్, ఒక సాధారణ భారతీయుడి వరకు చేరినప్పుడే మనం, అంటే ఈ లూప్ హోల్స్ అన్నింటిని వీటిని అరెస్ట్ చేయడం ఒకటి, తర్వాత స్ట్రక్చర్గా వీటిని డెవలప్ చేయడం ఇంటర్నల్గా. 2, హవాలా రూపంలో కానీ మనీ లాండరింగ్ రూపంలో కానీ ఇక్కడ డబ్బు బయటకు ఎలా వెళ్తుంది, లేకపోతే బయట వాళ్ళ డబ్బు ఇక్కడికి ఎలా వస్తుంది, దానికి కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఎఫ్డిఐస్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఏదైతే అవసరం అవుతుందో, ఆర్ క్రెడిట్ ఏదైతే అవసరం అవుతుందో, డెట్ ఏదైతే అవసరం అవుతుందో బయట నుంచి తెచ్చుకునేటప్పుడు వాటిని కూడా మనం ట్రాక్ చేయాల్సిన పరిస్థితి ఒకటి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మన వాళ్ళు టెంపుల్స్కి కానివ్వండి, ఇంకొన్ని చారిటీస్కి కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చే చారిటీలు, వాటిని మనం స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బినామీ ట్రాన్సాక్షన్స్, ఫార్మర్స్ కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, పొలిటికల్ పార్టీస్ ముసుగులో ఇంకొంతమంది, ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడైతే స్ట్రీమ్లైన్ చేసి అరెస్ట్ చేసి వీటిని ఒక పద్ధతి ప్రకారం మనం చేస్తామో, అంటే ఇంటర్నల్గా యాజ్ వెల్ యాజ్ బయట ప్రపంచంతో మనకి ఏవైతే రిలేషన్స్ ఉన్నాయో, అది ట్రేడ్ రిలేషన్ కావచ్చు, ఆర్ ఫైనాన్షియల్ రిలేషన్ కావచ్చు, ఏదైనా సరే ఆ రిలేషన్స్ అన్నింటినీ మనం ప్రాపర్గా మనం హ్యాండిల్ చేసినప్పుడు మాత్రం ఇవన్నీ ఇదవుతాయండి. ఏవైతే డిమానిటేషన్ తీసుకున్నారో అదొకటి మంచి చర్య. తర్వాత ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ని అరెస్ట్ చేయడం కోసం గోల్డ్ బాండ్ ఫండ్ కావచ్చు, తర్వాత గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కావచ్చు, ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ మధ్య బాగున్నాయి. బట్ వీటి ఇంప్లిమెంటేషన్ ఏ స్థాయి వరకు అవుతుంది ఏంటి అనేది మనం చూడాలి. తర్వాత రియల్ ఎస్టేట్ బిల్లు కూడా పర్ఫెక్ట్గా మేనేజ్ చేయడం, తర్వాత బినామీ బిల్లు పర్ఫెక్ట్గా మేనేజ్ చేయడం, ఇట్లాంటి అంటే ఒకటి రిఫార్మ్స్ తీసుకోవడమే కాదు, వాటిని కరెక్ట్గా ఆచరించినప్పుడు మాత్రం డెఫినెట్గా మనకి సుసాధ్యం అవుతుంది. అవినీతిపై పోరులో పెద్ద నోట్ల రద్దు ఆరంభం మాత్రమేనన్న ప్రధాని మోదీ ఆ దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో నల్ల డబ్బును అరికట్టేందుకు ఏ స్థాయిలో ఏ చర్యలు అవసరమో వాటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ దృఢ సంకల్పానికి అధికారుల చిత్తశుద్ధి కూడా తోడైతే దేశంలో అవినీతిని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. ఇది నేటి ప్రసిద్ధి. నమస్కారం.